తెల్లారై ఇంతసేపు అయినా నా మొఖానికి టీ ఉండదు, టిఫిన్ ఉండదు. 24 గంటలు పడుకోవడమే లేదా ఫోన్ చూసుకోవడమే. వసే దివ్య, ఇవిడికి అప్పుడే తెల్లారిపోయినట్టుంది. ఏంటత్తయ్య? తెల్లారై ఇంతసేపు అయినా నా మొఖానికి టీ లేదు, కాఫీ లేదు. అని నాకు ఆకలేస్తుంది. ఏమైనా అట్టుకుంటారా టిఫిన్కి? టిఫిన్ తీసుకొస్తున్నాను, ఉండండి అత్తయ్య. ఇదో కొత్త సోమరదు. మొఖానికి వేసి కొట్టమంటారా అత్తయ్య? అవసరం లేదు, నువ్వు నీ పిచ్చి చేస్తలేవే. ఏంటిది ఏదో తేడా కొడుతుంది, మళ్ళీ చూస్తాను. ఏంటి ఇవిడి ఏదో తేడా తేడా అని మాట్లాడుకుంటుంది. నేను యూట్యూబ్లో ఎలా చేశారో అలాగే చేశాను కదా, అక్కడ ఏం వేసారో యాస్టీజ్ అయ్యే వేసాను కదా. ఈవిడికి ఏం డౌట్ వచ్చేసిందో. వసే దివ్య, ఇందులో ఉప్పు కారం వేసావా? వేసాను అత్తయ్య. అసలు ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. ఎలా ఉండవు అత్తయ్య? అసలు ఇందులో ఉప్పు లేదు, కారం లేదు. నాకు వచ్చినట్టు ఉన్నాను అత్తయ్య. అసలు మీ అమ్మ నీకేం నేర్పించి పంపించింది ఇక్కడికి? పొద్దు నుంచి మీరు అక్కడ కూర్చుని ఆర్డర్ వేయడమే సరిపోతుంది. అసలు నీకు కూరలు వండడం రాదు, టిఫిన్లు వండడం రాదు. అందులో సరిగ్గా ఉప్పు వేయో, అందులో కారం వేయో. తింటే తినండి, లేకపోతే మానేండి అత్తయ్య. నాకు ప్రార్థనకి టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను. దీనికి మధ్యన బాగా మాటలు ఎక్కువ ఎగుతుందిలే. బాగా ఆలోచించుకో. ఖాళీగా ఉన్నావేంటి? ఆ ఫోన్ చూసుకో. ఎన్ని విషయాలు చూపిస్తానో తెలుసా? 5 నిమిషాల్లో ప్రపంచం అంతా అరచేతిలో తీసుకొచ్చేస్తా. చూడు చూడు, అదిగో అది చూడు. అలాగే అలాగే నీ సమయం అంతా దీంతోనే గడుపు. నీకు బోల్డ్ అన్ని విషయాలు నేర్పిస్తాను. ఇందులో ఎంత ఆనందం ఉందో తెలుసా నీకు? చూడు చూడు చూడు, అదిగో. అలాగే సంధ్య, చూసుకుంటున్నావేంటి? ప్రార్థనకి టైం అయిపోతుంది. వస్తున్నాను. ఇంకా ఫోన్తోనేనా? ప్రార్థనకి టైం అవుతుంది, త్వరగా రా. ఇందులో నా వీడియోలు చూసుకుంటున్నాను, నీకేం తెలుసు ఫోన్ విలువ? వదినా, ఇంకా రెడీ అవ్వలేదా? ఇంకా రెడీ అవ్వలేదు, పనులు అవ్వలేదు, నాకు అందుకే రెడీ అవ్వలేదు. అక్కడ ప్రార్థన స్టార్ట్ అయిపోయింది, పాటలు పాడేస్తున్నారు. ఇంకా పాటలే కదా అవుతున్నాయి, వాక్యం చెప్పినప్పుడు వస్తాను, మీరు వెళ్ళండి. నేను సరే వదినా, మేము వెళ్ళొస్తాం. వాళ్ళకి పనా పాట, వెళ్ళిపోతారు. నీకు బోల్డ్ పని. వాళ్ళకి ఏం తెలుసు నీ పనుల గురించి? అవునా, వాళ్ళకేం తెలుసు? ఖాళీగా ఉంది కాబట్టి. ఏసయ్యా మీకు స్తుతి. ఏసయ్యా నేను చదవలేదు, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఫస్ట్ వచ్చేలాగా మీరే చూడండి. ఏం చదవకుండా ఫస్ట్ వచ్చేలాగా చూస్తారని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. వందనాలు పాస్టర్ గారు. వందనాలయ్యా, నిన్ను ఇలా చూడడం చర్చిలో చాలా సంతోషంగా ఉంది. ఇంత త్వరగా వచ్చింది. నిన్న ఏం చదువుకోలేదు, రేపటి నుంచి ఎగ్జామ్ ఫస్ట్ వచ్చేలా ప్రార్థించండి పాస్టర్ గారు. అలాగే అయ్యా, ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ఫస్ట్ వస్తే కాయిన్ గిప్పించుకుండి భోజనాలు కుటుంబం పెట్టించుకుంటాను పాస్టర్ గారు. అలాగే అయ్యా, ప్రార్థన చేద్దాం. ఆరాధన స్టార్ట్ చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. ఈ సేవ నీకు వందనాలు ప్రభావ. ఈ ఆదివారం ఆరాధన ప్రభావ నీవే నీ నామానికి మహిమగా ఘనతగా జరిగించుకోండి ప్రభావ. మా యొక్క హృదయాన్ని తెరవండి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వచ్చినాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. నీ ప్రేమకై వందనాలయ్యా. వీళ్ళందరూ నా ప్రజలే. ఇక్కడ నా వాళ్ళు బోడు మంది. అలాగే చూసుకో. చూడు, నీ అంత గొప్ప చీర ఎవరైనా కట్టుకున్నారు ఇక్కడ? చెప్పు చెప్పు, వాళ్ళకి చెప్పు నీ గురించి.
చెప్పు. నన్ను రక్షించినందుకు అక్క అక్క నా నగలు చూడవే బాగున్నాయా? చాలా బాగున్నాయి. ఎక్కడ కొన్నావు? లలిత జ్యువెలర్స్ లో కొన్నానే. మీరు కూడా కొనుక్కోండి, ఆఫర్స్ అయిపోతున్నాయి. సరే వెళ్తాం. స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, మీకు మంచి శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా, బోళ్ళంత స్థలం ఉంది. యేసయ్యా, అక్కడికి మిమ్మల్ని అందరినీ యేసయ్యా, తీసుకెళ్ళిపోతా. నా మాట వందనాలు. వినండి. అయ్యో ఖాళీగా ఉన్నానంటే ఆ మెసేజ్ వచ్చి చూడు, ఓపించే. అక్క అక్క చెప్పు ఆశ. నా చీర బాగుందా? చాలా బాగుంది ఆశ. ఎక్కడ కొన్నావు? సిఎంఆర్ లో కొన్నాను వదినా. చాలా బాగుంది వదిన. ఆఫర్స్ వదినా, మీరు కూడా కొనుక్కోండి. సరే వదిన. హల్లెలూయా. అందరినీ నా బిడ్డగా వశపరుచుకున్నా. వాక్యం చెప్పుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున. నేను రిఫరెన్స్ సరిగ్గా చెప్పాను, ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. అమ్మ, పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలో ఉంటుంది యోహాను సువార్త. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, మనం ఇంకా పాపులమై ఉండగా దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి మన కొరకు, మన పాపముల నిమిత్తం కొరకు ఈ భూలోకానికి పంపించి మన కొరకు మరణించి తిరిగి లేచిని మన పాపముల ప్రాయశ్చిత్తం చేసి మనకి విజయాన్ని ఇవ్వడం కోసం, మనకి జయాన్ని ఇవ్వడం కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అటువంటి ప్రేమను మనం ఎలా చూస్తున్నామంటే నిర్లక్ష్యంగా చూస్తున్నాం. దేవుని ప్రేమను ఎందుకు పనికిరానిదిగా, చేతగానిదిగా చూస్తున్నాం. వస్తున్నాం, చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఏం సంపాదించుకుంటున్నామంటే ఏమీ లేదు. దేవుని యొక్క ఆ కృపను పొందుకునేవారుగా మనం ఉండాలి. దేవుని ప్రేమను మనం కలిగి జీవించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి. నువ్వు చెయ్యవే, నువ్వు చెయ్యండి. అమ్మ, నేనే ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవా, గృక్కల తండ్రి, దయగల దేవా, నీవు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు బ్రహ్మ. నిజంగా నువ్వెంతగా ప్రేమించావు నైనా. ఏ శ్రేష్టత లేకపోయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి మా పాపం నిమిత్తం నువ్వు మరణించావు యేసయ్య. అది తెలిసి కూడా మేము ఇంకా లోకంలోనే పాపంలోనే బ్రతుకుతున్నాం యేసయ్య. దయతో మమ్మల్ని క్షమించండి. మా పాపాలను ఒప్పుకొని సరిదిద్దుకుని నీ నీతి రాజ్యానికి వారసులుగా మమ్మల్ని అందరినీ చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అక్క అక్క ఆగండి, నా చీర నగలు బాగున్నాయా? ఎన్నిసార్లు చెప్తావు నీ చీరలో నగల గురించే? పని పాట లేదా నీకు? చూసిందే మళ్ళీ మళ్ళీ చూడాల్సి వస్తుంది. బాగానే ఉంది. వీళ్ళు వేసుకోరు, నేను వేసుకుంటే కుళ్ళిపోతారు. ఏంటొదినా, ఇంకా నీ పనులు అవ్వలేదా? ఇంకా నా పనులు అవ్వలేదు, అందుకే చర్చికి రాలేదు. ఈరోజు చాలా మంచి వాక్యం చెప్పారు చర్చిలో. ఏం వాక్యం అది? అది చాలా బాగా చెప్పారు వదినా. మా హృదయం చాలా సంతోషంగా ఉంది. ఏం వాక్యం చెప్పారు? చాలా మంచి వాక్యం చెప్పారు. బైబిల్లోదే చెప్పారు, కానీ చాలా బాగా చెప్పారు. ఇంతకీ అది అది నువ్వు చెప్పు. నువ్వు విన్నావు కదా. పెన్న తెచ్చుకున్నా కదా, నువ్వు చెప్పు. పెన్ను తెచ్చుకున్నా, నేను ఎక్కడ రాసుకున్నాను? ఫోన్లో వీడియోలు చూసుకున్నాను. అవునులే, నువ్వెక్కడ రాస్తావు, ఆ ఫోన్ చూసుకోవడమే సరిపోద్ది. అది వదిన బైబిల్లోదే చెప్పారు వదిన. నాకు సరే, చాలా మరి పనులు నాకు ఉన్నాయి, పని ఉంది, వెళ్తున్నాం. వాక్యం చెప్పారంట. అడిగితేనేమో వాళ్ళకే గుర్తులేదు అంటున్నారు. చర్చికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకే గుర్తులేదు. వాళ్ళకే నాకు తేడా ఏముంది? వాళ్ళు వెళ్ళారు, నేను వెళ్ళలేదు, అంతే.
ఎక్కడ ఉన్నా సైమని పొద్దునుంచి కనబడలేదు. నేను చర్చికి వెళ్ళాను రా, నువ్వు ఎక్కడికి వెళ్ళారా పొద్దునుంచి? పండుగ వెళ్ళండి రా, పొద్దునుంచి కాలేజ్ అయితే లాగేస్తున్నారా సార్, బీరేద్దాం. మరి నేను మానేశాను రా, అసలుకే నా జీవితం సగం వరకు పాడు చేస్తావు. ఎవరైనా ఉంటే వాళ్ళు చూసుకోరా, వెళ్ళరా. చెప్పవాలి కానీ నీతి కాగితండి. నేను వచ్చేసా. తాగేయాలనిపించేస్తుంది. నువ్వు ఉండలేవు. నీకు అయ్యా. నీరసం వచ్చేది, తాగి. తాగేయాలనిపించేస్తుంది. వెళ్ళు, వెళ్ళు. తాగకపోతే ఉండలేకపోతున్నానే. వెళ్ళు, అర్జెంటుగా లేకపోతే పెగ్గేసేయాలి. నిద్రపట్టదు. వెళ్ళు, తాగు. అర్జెంటుగా పెగ్గేసేయాలి, ఏదైతే అదేంది. తాగు. ఒరు నాకో పెగ్గబరా. నా మాట ఎలా వింటున్నారో నాకేదో చూసారా? నిద్ర పోకదురా. మిమ్మల్ని కూడా నా మాటలో నా పాటలో నడిపించుకుంటా. తాగు, సంతోషించండి. ఏయ్ అరే స్టఫ్ తీరా. అంత బాగుందో. త్వరగా చింపే. అబ్బా ఎంత కమ్మగా ఉందో. ఎక్కడి నుంచి వచ్చావురా? అయ్యి బాబాయ్, యానం సూరికే చాలా కాస్ట్లీ అనుకోండి కదా. అబ్బా సూపర్ ఉందిరా. ఒరే కొద్దిగా ఉంది పక్కన ఆడేది. ఒరే నేను ఇంటికి వెళ్ళి తాగుతాను రా, అసలుగా పెగ్గ ఏం తెచ్చి నిద్ర పట్టదు నాకు. సరే దారా, ఇంటికి వెళ్దాం. పదరా. ఒరే లేపరా రే. ఏయ్ ఏ బాబాయ్ ఎక్కేసింది. ఏయ్ మనకు వేరే వడ్డీ ఎవడ ఆటంకి రా. ఎవడ్రాడు ఎవడ్రాడు వచ్చాడికి. ఏయ్ ఎవడ్రాడు కొడుతున్నాడు. ఏయ్ ఎవడాడు? అరాడు ఎవడో చేతకు బాధేశాడు రా నన్ను. తాగేసి ఉన్నాం కదరా, మత్తులో ఉన్న చేతకు బాధేశాడు రా బాబాడు. ఎవడో పొద్దున్న దొరకలాడు చచ్చాడు నా చేతిలో. బాబోయ్ నేను చర్చికి వెళ్తున్నాను కదా, ఈ రోజు నుంచి సిగరెట్ తాగటం మానేయాలి అనుకుంటున్నాను. నేను సిగరెట్ తాగటం మానేసి నా స్నేహితులతో కట్ట సిగరెట్ తాగటం మానిపించేస్తాను. ఈ రోజు నుంచి నేను ఇంక సిగరెట్లు తాగను. ఒక అగ్గిపెట్టో సిగరెట్ ఎవరా? ఆ వాసన పీల్చు అసలు. ఆ మజాయే వేరు. ఎందుకు నీ తలనొప్పి తెచ్చుకుంటున్నావు? నీకు రిలీఫ్ అయిపోద్ది. ఆ వాసన పీల్చు, ఆ వాసన పీల్చు, ఆ వాసన పీల్చు. నేను సిగరెట్ తాగాలనుకున్నా, మనసు పీకేస్తుంది. నాకు సిగరెట్లు పెట్టేవరా. త్రాగు. నా రాజ్యంలో నీకు కూడా చోటు ఉంది. దినదినము అభివృద్ధి పొందుతుంది నా రాజ్యం. ఖాతాలో రాసుకోరా. దినదినము జనసంఖ్య పెంచుకుంటున్నాను. మీరు కూడా వస్తారా? అబ్బా ఇప్పుడు ఎంత రిలీఫ్ మీరు కూడా ఉందో. వస్తారా? ఇప్పుడు మైండ్ ఎంత రిలీఫ్ ఉందో, చాలా ఫ్రీగా ఉంది. ఇప్పుడు మైండ్ చాలా ఫ్రీగా ఉంది. రెడీ అయిపోయావా? ప్రార్థనకి టైం అయిపోతుంది. మీకంటే ఫస్ట్ రెడీ అవ్వనని మీరు వస్తారని చూస్తున్నాను. నీకు పనులు తేవలవు కదా, ఎలా రెడీ అయిపోయా? ఎప్పుడు ఒకేలా ఉంటామేంటి? పదండి పదండి, చర్చికి బాబోయ్ లేట్ అయిపోతుంది. ఎప్పటి నుంచి వచ్చిందో ఈవిడికి బుద్ధి. ఇప్పటి వరకు ఇంటి దగ్గర నా మీద గొడవ పడింది. ఇక్కడికి వచ్చి గంటల తరబడి ప్రార్థన చేసేస్తుంది.
హలో హలో, ఎవరు? అమ్మ సంతోష్, నేను పాస్టమ్ గారిని. వన్నల్ పాస్టమ్ గారు. మా రిజల్ట్ వచ్చింది కదా, ఏమైంది? పాస్ అయిపోయినాం గారు. మరి చెప్పలేదేంటమ్మా? మర్చిపోయిన పాస్టమ్ గారు. చర్చికి కూడా రావట్లేదేంటమ్మా? బయలుదేరుతున్నాను పాస్టమ్ గారు. జాబ్ వచ్చేలా ప్రార్థన చేయండి పాస్టమ్ గారు. సరే అమ్మా, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేద్దాం. సరే. చర్చికి రామ్మా. ఈవిడి సోకులన్నీ చేసుకుని ఇప్పుడు వచ్చినట్టుంది. మందిరం నా నివాసం అయిపోతుంది. చూడు చూడు, నీ గురించి చెప్పుకో వాళ్ళకి. నిద్ర వస్తుంది, కొంచెం సేపు బొజ్జో ముసుగేసుకుంటే ఎవ్వరికి కనబడవు. పడుకో పడుకో. అయ్యో పెద్దవాడు కదమ్మా, నడుము లాగుతుంది, కొంచెం కాళ్ళు తప్పుకోవచ్చు కదా. అయ్య బాబాయ్, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, నడుము లాగేస్తుంది. ఇంకా సేపు ఉంటేనా నా నడుములో ఉన్న బోన్లన్నీ రూపోతుంది బాబోయ్. నా మాట వినండి, మీ జీవితాలు బంగారు భవిష్యత్తు చేసేస్తా. పిన్ని గారు, చర్చిలో వాకింగ్ చెప్పినప్పుడు అలా కాలు చాపుకుని కూర్చోకూడదు, బాస్పెట్లు వేసుకుని కూర్చోవాలి. నువ్వెవరితో వినా చెప్పడానికి? నీ నోట్లో నోరట్టి కన్నా మూసుకుని కూర్చుండడం బెటర్. అబ్బా, బాగా నిద్ర వచ్చేస్తుంది. కాసేపు పడుకోవాలి, వెనకాల కూర్చున్నాను, ఎవరూ చూడరు. పడుకో పడుకో జో, పడుకో పడుకో పడుకో. వాళ్ళు అలా చెప్తూ ఉంటారు, మీరు వింటూ ఉంటే హాయిగా నిద్ర వస్తుంది. చెప్పుకొని అంతసేపు చెప్తే బొజ్జండి. ఏంటమ్మా చర్చిలో పడుకున్నావు? నువ్వు ఉండమ్మా, రాత్రి సినిమాకి వెళ్ళొచ్చేటప్పటికి 1 గంట అయింది. నన్ను పడుకొని. మరి ఎందుకు వచ్చావు? అలాంటప్పుడు చర్చికి ఇంట్లోనే పడుకోవచ్చు కదా. చర్చికి రాకపోతే పాస్టమ్ గారు అడుగుతారు, అందుకని చెప్పి వచ్చాను. సరే సరే, నీ ఇష్టం, పడుకో. పిన్ని గారు, ఇలా చూడండి, నా వీడియో యూట్యూబ్లో పెట్టాను, సంధ్య వంట పెంట అని. చూడండి, లైక్స్ కొట్టండి. చాలా బాగుంది. లైకులు కొట్టండి, మర్చిపోకండి. అలాగే, తప్పనిసరిగా. సరే. ఆరాధన మొదలు పెట్టుకుందాం అండి. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు స్తుతులు స్తుతులు ప్రభా, స్తుతులు నాయనా. గత వారం అంతా కాచి కాపాడిన యేసయ్యా, ఈ వారంలో కూడా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు నైనా. మా యొక్క హృదయాలను సరి చేసుకుని దిద్దుకుని పాపం నుండి శాపం నుండి మమ్మల్ని విడిపించమని, మా హృదయాలకి తగిన ఆత్మీయ ఆహారం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మెలుక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. వాక్యం చెప్పుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అదేవిధంగా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. ఆయన ప్రతివాని క్రియలకు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. దేవుని వాక్యం మనం వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలండి. అప్పుడు దేవుని యొక్క ఆత్మ క్రియ చేస్తుంది మనలో.
దేవుడు చెప్తున్నాడు, సర్ప సంతానమా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడంటే మనల్ని అంటున్నాడు. ఎందుకంటే మనం చేసే పాపమే చేస్తూ ఉంటాం, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేస్తాం, మళ్ళీ యథాస్థితి. చర్చిలో ఉన్నప్పుడు మాత్రం భక్తి పరుల్లా ఉంటాం, బయటికి వెళ్ళిన తర్వాత యథాస్థితి. దేవుణ్ణి ఏం చేస్తున్నామంటే గాయపరుస్తున్నాం. మన యొక్క మాటల ద్వారా, పనుల ద్వారా, క్రియల ద్వారా దేవుణ్ణి గాయపరిచేవారుగా ఉంటున్నాం. దేవుడు చెప్తున్నాడు ఏమని, నేను తీర్పు దినం, దేవుడు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అప్పుడు తీర్పు దినం రోజున మనం తప్పు చేసామంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాం. దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మనం చేసిన ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. సాతానుడు మన దగ్గరికి వచ్చి ఏమంటాడంటే, పర్వాలేదు తప్పు చేయి, పర్వాలేదు ఏమవదు, వాళ్ళే చేస్తున్నారు కదా, మనకేంటిలే, మనం కూడా తప్పు చేసినా పర్వాలేదులే, అంత భక్తి పరులే చేస్తున్నారు, మనం చేస్తే ఒక లెక్క, పర్వాలేదు చేసే తప్పు అని సాతానుడు మన పక్క నుండి ప్రేరేపిస్తూ ఉంటాడు. చేయి తప్పు చేయి, తప్పు చేయని. అప్పుడు మనం ఏం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసి, ప్రభా దీన్ని జయించే శక్తిని నాకు దయచేయి అని ప్రార్థన చేసినప్పుడు సాతానుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఒక పిల్లవాడంట, తన తల్లి రోజు కుటుంబారాధన చేసేది. ఎలా చేసేది? పాటలు పాడి, వాక్యం చదివి, ప్రార్థన చేయించేది. ఆ పిల్లవాడు ఒకరోజు స్కూల్ నుంచి వస్తే దారి తప్పాడు. దారి తప్పితే చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళే దారి తెలియదు పాపం. అయితే చాలా ఏడ్చి చీకటి పడిపోయింది. చీకటి పడిపోతే ఆ పిల్లోడికి భయం వేసింది, ఎక్కడ సాతానుడు వచ్చి ఏం చేస్తాడో అని భయం పట్టుకుంది. ఈలోగా తను భయపడుతూ ఉండగానే ఒక చీకటి అక్కడికి వచ్చి నిలబడిందంట. నిలబడితే ఆ పిల్లోడికి భయం వేసి నడిపించు నా నావాన్న పాట పాడాడంట. సాతానుడు అన్న నడి సముద్రమున్న దేవా అని మొదలెట్టాడంట. ఇలా కాదు, యెహోవా నా కాపరి అని పాట మొదలుపెట్టాడంట. నెక్స్ట్ వచ్చిన సాతానుడు అందుకున్నాడంట. ఇది కూడా కరెక్ట్ కాదు, అమ్మ బైబిల్ చదివేది కదా కుటుంబారాధనలో, మనం కూడా బైబిల్ చదువుదామని యెహోవా నా కాపరి నాకులేమి లేదు అని చదువుతున్నాడంట. ఆ నెక్స్ట్ లైన్ ఏముందో సాతానుడు చెప్తున్నాడంట. చెప్తుంటుంటే పిల్లోడికి భయం వేసేసింది, ఎలా అయినా ఈ సాతానుడు నా దగ్గర నుంచి దూరం అవ్వడు, ఏం చేయాలి, మోకరించాలి, ప్రార్థించాలి అనే గ్రహింపు వచ్చిందంట. గ్రహింపు రాగానే ఆ చిన్నపిల్లాడు ప్రార్థించడానికి మోకరించి ప్రార్థన చేయగానే చీకటి ఆ బిడ్డ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంట. ఎందుకు వెళ్ళిపోయింది? సాతానుడికి ప్రార్థన చేయడం ఇష్టం ఉండదండి. సాతానుడికి ప్రార్థన చేయడం ఇష్టమే ఉండదు. మనం ప్రార్థన చేసడానికి కూర్చున్నామంటే, నీకు ఆ పని ఉంది కదా, నీకు ఈ పని ఉంది కదా, ప్రార్థన చేసుకోవడానికి ఎట్లా కుదురుద్ది, ఆ పని చేసుకో అని సాతానుడు మనల్ని ప్రార్థన చేసుకోనివ్వకుండా, మన పాపాలను ఒప్పుకోకుండా, మన యొక్క అపవిత్రతలను విడిచిపెట్టకుండా ఒక ఆలోచన, చెడ్డ ఆలోచన కలిగిస్తాడు మనలో. దానివల్ల మనం ఏమైనా డైవర్ట్ అయిపోయి, మనకి ఆ పని ఉంది కదా, ఆ పని చేసుకుందాంలే, ప్రార్థన ఎందుకులే, తర్వాత చేసుకుందాంలే అనే మనసు వస్తుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ ఉగ్రత దినాన్ని తప్పించుకోవాలంటే మనం మోకరించి ప్రార్థించి మన ప్రతి పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమించి ఆ పాప విషయంలో జయాన్ని ఇవ్వడానికి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవుడా, అయినా ఈ విడలందరినీ జ్ఞాపం చేసుకోండి దేవా. ఇక నుంచి అయినాను మేము నీతిగా, పరిశుద్ధంగా నీ నీతి క్రియలను జరిగించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. మా యొక్క ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా, నీ నీతి రాజ్యానికి చేరగలిగిన భక్తి చేసేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. ఎక్కడా నాయన మమ్మల్ని తలదించుకునేవారుగా చేయవు కదా యేసయ్య, మమ్మల్ని తలెత్తుకునేవారుగానే చేస్తావు. ఎక్కడా నీ నామానికి అవమానం తెచ్చే బిడ్డలుగా మమ్మల్ని ఉంచొద్దు. నీ నామ మహిమార్థమే మేము జీవించినట్లు నేను మా ప్రతి పాపముల నుండి విడిపించి బిడ్డలందరూ ప్రార్థన చేయుచుండగా వారి ప్రార్థన ఆలకించమని, వారి యొక్క పాపాలను క్షమించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ప్రేరేపించబడిన వాళ్ళు ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. క్షమించండి ప్రభువా, ఇప్పుడు నేను మా అత్తయ్య గొడవ పడకుండా ప్రేమపూర్వకంగా నీ సన్నిధిలో ఎదగడానికి మీరే సహాయం దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్యా నీకే స్తుతులు యేసయ్యా, నీ నామకు వందనాలయ్యా. ఇంకోసారి నీ సన్నిధికి వచ్చి నేను గొప్పలు చెప్పుకోనయ్యా, దయచేసి నన్ను క్షమించయ్యా. యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
యేసయ్యా తండ్రి నీకే స్తుతి 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 నాయన. నన్ను క్షమించండి అయ్యా, నేను ఈ ఫోన్కి బానిస అవ్వకుండా చూడండి తండ్రి. నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకునేలా సాయం చేయండి తండ్రి. ఆమెన్. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలు. యేసయ్యా నన్ను క్షమించండి. యేసయ్యా చర్చికి ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. శృతి స్తోత్రమే. నేను సిగరెట్ తాగటం మానేలయ్యా. ఈ గ్రామం అంతా ఈ సన్నిధిలో నడపడాలని వేసినవాడికి ప్రార్థించిన పరమ తండ్రి. ఆమెన్. ఏసయ్యా స్తుతులు నీకు వందనాలు ఏసయ్యా. గడిచిన కాలం అంతా కాపాడు తండ్రి. అలాగే ఏసయ్యా తాగుడికి నేను నా స్నేహితుడు బానిస అవ్వకుండా మీరే కృప చూపండి తండ్రి. అలాగే సాయం చేయండి తండ్రి. మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మీకు స్థుతి, నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప కార్యాలు చేశావు తండ్రి, కుమార పరిశుద్ధాత్మను అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మ దివ్యారామ్, మా కుటుంబ ప్రార్థన చేసుకుందాం. సరే అత్తయ్య గారు. యేసయ్యా నీకే స్థుతులు. యేసయ్యా ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకే స్థుతులు. అయా ఇప్పటి వరకు మేము పాపంలో మునిగిపోయి ఉన్నాం. యేసయ్యా మీరే మమ్మల్ని పైకి లేవనెత్తండి. యేసయ్యా అయా మేమిద్దరం ఎప్పుడు కొట్టుకోకుండా ఉండడానికి సహాయం చేయండి. మేమిద్దరం ప్రేమగా ఉండడానికి సహాయం చేయండి. మీరే మా తోడుగుంటుండి. యేసునామమున పెడుతున్నాం తండ్రి. ఆమేన్. హలో అబ్బా, తాగేయాలనిపించేస్తుంది. మనసు లాగేస్తుంది. ఒక పెగ్గ దిగకపోతే ఉండలేకపోతున్నాను. ఎప్పుడు నా మాట వింటావు కదా, మళ్ళా కొత్తగా తిప్పుతున్నావేంటి? తాగేయాలనిపించేస్తుంది. లేకపోతే నీకు నీరసం వస్తుంది. తాగు. చర్చిలో ప్రార్థన చేసుకోమన్నారే. ఇలాంటి ఏమైనా ఆలోచన వస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన? అమ్మో, నాకు అక్కడ స్థలం లేదా? అయ్యో, నాకు స్థలం లేదు. ఆమేన్. సైమన్ దారా సిట్టింగ్ వేద్దాం. అరే నేను మానేశాను రా, నువ్వు కూడా మానేరా. ఈ మాట ఎన్నిసార్లు చెప్పలేదు ఏంట్రా నువ్వు? అరే సార్ నిజంగా చెప్తున్నాను రా, నువ్వు కూడా మానేసావు అంటే నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఇంట్లో ఖర్చులు కూడా తగ్గుతాయిరా. ఇంకా నువ్వు మానేసావు అంటే నీ ఇంట్లో వాళ్ళు అందరూ సంతోషిస్తారా. నీలాంటి వాడు మారినప్పుడు నేను మాత్రం తప్పేంట్రా? చర్చికి వెళ్దాం రా, బోల్డ్ విషయాలు తెలుస్తారా నీకు. దారా చర్చికి వెళ్దాం. పదరా. నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా, మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏమున్నది ఈ లోకంలో, ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పుంది పైలోకంలో, ఎన్నాళ్ళు నీవు జీవించిన
దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా. నీ ఆస్తి అంతస్తు నీ అన్న చందాలు, నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంటే రావెన్నడు, నీ వెంటే రావెన్నడు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా. అందరికీ వందనాలు. హల్లెలూయా.